జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్‌కి, ఫోన్‌పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. అసలది జరుగుతుందా సార్? మనం చూస్తున్నాం. అంటే సీఏ అమలు చేస్తాం అనంగానే పశ్చిమ బెంగాల్‌లో మేము చేయమని చెప్పారు. మీరెవరు చేయడానికి వీటిని ఖచ్చితంగానే అమలు చేయాలి, జరగాలి అని కేంద్ర ప్రభుత్వం కూడా వీటి విషయంలో ఎందుకంటే మీరు మాట్లాడుతుంది వింటుంటే భయమవుతుంది. మైకులు పెట్టుకొని అరే భయ్ మేము మతం మార్పిడి చేస్తాం మీరేం చేసుకుంటారని ఒకళ్ళు చెప్తారు. చాప కింద నీరులాగా అసలు హిందువా, క్రిస్టియనా అనేది అర్థం కాకుండా ఇంకొకళ్ళు దండుకొని పోతారు. మధ్యలో అర్థమవుతుందా? అర్థం కాకుండా ఉన్నారా? విడివిడి జ్ఞానంతో వ్యవహరిస్తున్నారా తెలియట్లే గానీ హిందువులైతే గందరగోళానికి గురయ్యి ఎవరికి తోచిన మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అసలు నువ్వెవర్రా అంటే ఈ రోజు క్రిస్టియన్ అని చెప్పుకునేవాడు వాళ్ళ తాత ముత్తాతల విషయానికి వెళ్తే ఏంటి అనేది పరిస్థితి లేదు. ఇంత జరుగుతున్నా ఇన్ని అయినా కానీ పశ్చిమ బెంగాల్ విషయంలో చాలా మంది ప్రశ్నించారు. ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్రపతి కానీ వీటి మీద ప్రత్యేక ఫోకస్ చేయట్లేదు? ఫోకస్ చేయాల్సిన టైం కదా. ఇంత విష ప్రభావం భారత్లోకి ప్రవేశించింది అని తెలిసినాక కూడా ధర్మో రక్షిత రక్షిత మేము సహనంతోనే ఉంటాము, సహనమే మాకు న్యాయం చేస్తుంది అని కూర్చుంటే జరిగిపోతుందా? ఒక పక్కనేమో ఫత్వాలు ఇష్యూ చేసి మా యొక్క ఎజెండాకు సపోర్ట్ చేసేటువంటి ప్రభుత్వాలను మేము ఎన్నుకుంటాము. ఓపెన్గా ఫత్వాలు జారీ చేసి మొన్న 2024 ఎలక్షన్లలో ఏ రకమైనటువంటి ఇస్లామిక్ మతోన్మాద ఓటు బ్యాంకు పోలరైజేషన్ జరిగిందో మన కళ్ళ ముందర ఉంది. 99కి వచ్చి ఆగిపోయింది అది. ఆ 99ని యూటర్న్ చేసి మళ్ళీ రిటర్న్ పంపాలన్నా, 99ని పెంచడం లోపల సెక్యులరిజం మత్తు లోపల 99ని పెంచాలన్నా హిందూ సమాజం ఫస్ట్ ఆలోచన చేసుకోవాలి. ఇవాళ తప్పు పట్టాల్సింది, ఇవాళ మొద్దు నిద్ర లేవమని చెప్పాల్సింది హిందువులకు. ఇవాళ మొద్దు నిద్ర లేవాలి. సోకాళ్ళు సెక్యులరిజం అనేటువంటి మత్తు నుంచి బయటికి లేవు. నీ అస్తిత్వం రేపు ప్రమాదంలో పడుతుంది. నేను ఈ మధ్యన ఒక సమావేశంలో చెప్పిన, నువ్వు ఇవాళ కోట్లు సంపాదించుకుంటున్నావు, ఆస్తులు సంపాదించుకుంటున్నావు. రేపు నువ్వు వాటిని అనుభవించడానికి నీ పిల్లలకు యోగ్యం ఉండాలన్నా, లేకపోతే నీ కూతురు సురక్షితంగా ఉండాలన్నా, నీ కొడుకు బతికి బట్ట కట్టాలన్నా ధర్మం సురక్షితంగా ఉండాలి. ఈ ధర్మం సురక్షితంగా లేకుంటే ప్రపంచంలో మతోన్మాద మారణ హోమం ఎంత భయానకంగా జరుగుతుంది. కళ్ళ ముందర రోజుకొక చిత్రం కళ్ళ ముందర కనబడుతుంది. ఇవి చూసిన తర్వాత కూడా నువ్వు కుహానా సెక్యులరిజం మత్తు నుంచి నిద్ర లేవకపోతే నీవు ప్రమాదంలో పడతావు, నీ కుటుంబం ప్రమాదంలో పడుతుంది, దేశానికి అత్యంత ఘోరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. ఇవాళ బార్డర్ స్టేట్లలో మనం చూస్తున్నాం. గ్రేటర్ మొఘలిస్తాన్ అనేటువంటి ఒక ప్రపోజల్ తోటి ఇటు ఈస్ట్ మన పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వరకు కూడా వాళ్ళు ఒక గ్రీన్ క్యారిడార్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ఇస్లామిక్ మతోన్మాద శక్తులు మళ్ళీ దేశాన్ని మతం పేరు మీదన విడదీయాలనేటువంటి శక్తులు గ్రీన్ క్యారిడార్ పేరు మీదన వాళ్ళ ప్రణాళికలు అమలు చేస్తున్నారు. పశుపతి టు తిరుపతి అని రెడ్ క్యారిడార్ మావోయిస్టులు ప్రకటించారు ఆ మధ్యన. ఈ దేశం లోపల గ్రీన్ క్యారిడార్ పేరు మీదన, రెడ్ క్యారిడార్ పేరు మీదన ఒక భయానకమైనటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తే బార్డర్లో ఉన్నటువంటి దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల లోపల ఒక ప్రణాళికాబద్ధంగా జనసంఖ్య పెరుగుతూ ఉంది. ఈ జనసంఖ్య సహజంగా ఇక్కడటువంటి మతపరమైనటువంటి జనసంఖ్య పెరగడం ఒకటైతే, అక్రమంగా ఈ దేశంలో చొరబడ్డటువంటి రోహింగ్యాలకు ప్రణాళికాబద్ధంగా షెల్టర్ ఏర్పడుతుంది. అక్రమంగా చొరబడ్డటువంటి బంగ్లాదేశీలకు ఇక్కడ షెల్టర్ వస్తుంది. ఎక్కడ హైదరాబాద్లో లేరా? హైదరాబాద్లో కూడా కొన్ని వేలని చెప్తున్నారు, లక్షల మంది దాటింది ఈ పాటికి అక్రమ చొరబాటు. వాళ్ళ ఓట్లతోటి గెలవాలని కదా ఇవాళ ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఆ విధానాలు ప్రకటిస్తున్నాయి. వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి, ఈ దేశం లోపల అక్రమ చొరబాటుదారులను ప్రసన్నం చేసుకోవడానికి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, కుహానా సెక్యులర్ పార్టీలు ఒకరికి మించి ఒకరు పోటీలు పడుతూ ఉన్నారు. ఈ దేశంలో మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తా అంటున్నారు. రాజ్యాంగ సభ ముక్త కంఠంతో వ్యతిరేకించింది. రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి మతపరమైనటువంటి రిజర్వేషన్లు అన్ని రంగాల లోపల మొన్నటికి మొన్న జ్యుడిషియల్లో కూడా మేము జడ్జిలను మతం ఆధారంగా ముస్లింలను అపాయింట్మెంట్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటించుకుంది.
ఇప్పటికే అనేక రాష్ట్రాల లోపల చట్ట విరుద్ధమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి రిజర్వేషన్లను అమలు చేస్తాం. అమలు చేస్తూ ఉన్నారు. ఈ రకంగా అప్పీజ్మెంట్ పాలిటిక్స్, ఈ రకంగా దేశ వ్యతిరేకపరమైనటువంటి రాజకీయాలకు ఇక్కడటువంటి రాజకీయ పార్టీలు పాల్పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూస్తే జమ్మూ కాశ్మీర్ లోపల ఇవాళ మతపరమైనటువంటి జనాభా ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఈశాన్య రాష్ట్రాలు ముఖ్యంగా అస్సాము, మణిపూరు, ఇటు వస్తే మళ్ళీ వెస్ట్ బెంగాలు, కేరళ, ఈ రకంగా జనాభా పరమైనటువంటి అసంతులనం, అక్రమ చొరబాటుదారులు, వాళ్ళ ఓట్లతోటి మేము రాజ్యాధికారాన్ని చెలాయించాలన్నటువంటి ఓట్ బ్యాంకు రాజకీయాలు ఈ దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తూ ఉన్నాయి. ఇవాళ మణిపూర్లో చూస్తే 80% భూభాగాలను, గిరిజన భూభాగాలను, కొండ ప్రాంతాలను కుకీ తెగకు సంబంధించినటువంటి మయన్మార్ చొరబాటుదారులు ఆక్రమించుకున్నారు. అక్కడటువంటి మైతేయి వర్గం స్థానికమైనటువంటి హిందువులపైన మొన్నటి వరకు ఎంత మారణ హోమం సృష్టించారో మనం చూస్తాము. తర్వాత అక్కడటువంటి హైవేస్ను, ఈవెన్ పోలీస్ స్టేషన్లను కూడా ఆక్రమించుకునేటువంటి పరిస్థితి. దేశ విభజనను మనం చూస్తున్నాం. మొన్నటికి మొన్న ఇవాళ కేరళలో ఏమైపోయింది, ముస్లిం జనాభా ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి జిల్లాలు అనౌన్స్ చేస్తున్నారు. పంజాబ్ లోపల రీసెంట్గా ఏది మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంజాబ్ లోపల ముస్లిం జనాభా 68% పెరిగిందని చెప్పేసి ఏకంగా ఒక కొత్త జిల్లాల ఏర్పాటే, మాలేర్కోట్ల జిల్లా ఏర్పాటును పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈయన అస్సాం సీఎం కూడా అదే చెప్పారు. కొన్ని జిల్లాలే మనం కోల్పోతూ వస్తున్నాం. అస్సాం లోపల పూర్తిగా 5 జిల్లాలు ఇవాళ ముస్లిం జనాభా 60%కి మించి ఉన్నది. ఇది ఈ రకమైనటువంటి పరిస్థితుల లోపల దేశ భద్రత పెద్ద ప్రమాదంలో పడింది. బార్డర్లో కాదు మనం యుద్ధం చేయాల్సింది, ఇప్పుడు దేశంలోనే చేయాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం, చాలామందికి ఇదే అనుమానాలు ఉంటాయి. చాలామంది ప్రశ్నిస్తుంటారు, మరి కేంద్రంలో ప్రభుత్వం ఏం చేస్తుంది. మనం మొన్న బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు కొన్ని పరిమితమైనటువంటి అధికారాలు ఉంటాయి. కేవలం వాళ్ళను 15 కిలోమీటర్ల వరకే వాళ్ళ యొక్క పరిధి, తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాల చేతిలోకి వస్తుంది. నిన్న కదా న్యూస్ వచ్చింది, ఎట్లా సొరంగాలు తవ్వుకొని వస్తూ ఉన్నారు. ఎక్కడైతే వాళ్ళ రేడియస్ దాటిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేవు. బీఎస్ఎఫ్ ఏం చేయలేకపోతుంది. ఇవాళ ఉత్తరప్రదేశ్లో కానీ అస్సాంలో కానీ 15 నుంచి 50 కిలోమీటర్లకు గతంలో బీఎస్ఎఫ్ యొక్క అధికార పరిధి పెంచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు 100 కిలోమీటర్ల వరకు పెంచాలనేటువంటి ఒక ప్రపోజల్ వచ్చింది ఈ అక్రమ చొరబాటుదారులను అడ్డుకోవడానికి. ఇక అప్పుడే గగ్గోలు స్టార్ట్ అయింది, ఇదేదో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క హక్కులను హరిస్తున్నట్టు. అంటే దేశ విశాలమైనటువంటి ప్రయోజనాలు అక్రమ చొరబాటుదారులను అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుంటే ఒక పక్కన వెస్ట్ బెంగాల్ మేము దీన్ని ఒప్పుకోము, ఓ పక్కన అనేక రాష్ట్రాలు, పంజాబ్ మేము ఒప్పుకోము, అక్కడి వాళ్ళ డ్రగ్ మాఫియా, డ్రగ్ జిహాదు పెద్ద, పంజాబు దేశ వ్యవసాయ రంగానికి, అదేవిధంగా దేశ ఆర్మ్డ్ ఫోర్సెస్ సాయుధ బలగాలకు ఒక వెన్నుముక. ఒకప్పుడు పంజాబ్ ఆ రకంగా ఉండే, కానీ వాళ్ళకు కుట్రపూరితంగా డ్రగ్ జిహాదు పంజాబ్లో విస్తరణ కారణంగా అక్కడటువంటి యువత ఇవాళ అక్కడ మీరు చూస్తే అగ్రికల్చర్ ప్రొడక్షన్ క్షీణిస్తూ ఉంది, ఆర్మీలో రిక్రూట్మెంటు తగ్గిపోయింది. ఈ రకంగా దేశంకి ఇంతగానం ఘోరమైనటువంటి ప్రమాదాలు ముంచుకొస్తుంటే రాజకీయాలు చూడండి. అక్కడ పంజాబ్లో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ వాళ్ళ బీఎస్ఎఫ్ యొక్క పరిధిని పెంచడానికి మేము ఒప్పుకోరు. మరో పక్క క్రిస్టియన్ కన్వర్షన్స్, సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక బలహీనతలను అడ్డం పెట్టుకొని ఏ రకంగా మత మార్పిడులు జరుగుతూ ఉన్నాయి. అసలు ఈ మత మార్పిడులు ఎంత ప్రమాదకరమో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒకవేళ దేశ విభజన మతం ఆధారంగానే దేశ విభజన జరిగితే పాపులేషన్ ఎక్స్చేంజ్ కావాలని పట్టుబడినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ రోజున వారు చెప్పింది ఈ కుహానా సోకాలు సెక్యులర్ నేతల యొక్క చెవులకు వినబడలే, కానీ భవిష్యత్తులో భారత్ ఏ రకమైనటువంటి మూల్యం చెల్లించుకోబోతుంది, ఒకసారి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొని రాకపోతే భవిష్యత్తులో కూడా ఈ రకమైనటువంటి డిమాండ్లు
మతం ఆధారంగా మాకు ప్రత్యేకమైనటువంటి వసతులు కావాలి, మతం ఆధారంగా మాకు రిజర్వేషన్లు కావాలి, మతం ఆధారంగా మాకు జిల్లాలు కావాలి, మతం ఆధారంగా మాకు దేశాలు కావాలనేటువంటి డిమాండ్లు ఏం కొత్త కాదు. చరిత్రలో అనేకం ఉన్నాయి. ఇదే అఖండ భారతం అనేక ముక్కలైంది. అవును. అందుకే అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా పాపులేషన్ ఎక్స్చేంజ్, ఒకవేళ మతం ఆధారంగానే ఇవాళ దేశం విభజన అయితే ఈస్ట్ పాకిస్తాన్లో, వెస్ట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులను సురక్షితంగా భారతదేశానికి తీసుకురావాలా, ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలను సురక్షితంగా అటు ఈస్ట్ పాకిస్తాన్ కానీ అటు వెస్ట్ పాకిస్తాన్ కానీ పంపాలని పట్టుబట్టినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు వారి ఆలోచనలను మనం విస్మరించినాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఆలోచనలు విస్మరించినాం, నెత్తినెక్కించుకున్నాం టోపీ పెట్టి. జవహర్లాల్ నెహ్రూ విధానాలు ఇవాళ ఈ దేశాన్ని, కాంగ్రెస్ పార్టీ అవలంబించినటువంటి విధానాలు ఇవాళ ఈ దేశంలో ఏ రకమైనటువంటి ప్రమాదానికి తెచ్చినాయో మనం చూస్తాం. మీ ఆదరణి మాకు ఆనందం. మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.